పిల్లల కోసం ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన ఆహారం పెడదాం అనుకుంటున్నారా? అందుకు పర్ఫెక్ట్ సొల్యూషన్ డ్రై ఫ్రూట్ లాలీపాప్. చిన్నపిల్లలు సాధారణంగా డ్రై ఫ్రూట్స్ తినడానికి నిరాకరిస్తారు. అందుకు కారణం వాటిని తినటం వారికి కొంచెం బోరింగ్ అనిపించవచ్చు. కానీ ఇప్పుడు మనం చేయబోతున్న డ్రై ఫ్రూట్స్ లాలీపాప్ ఆరోగ్యకరమైనది, అలాగే పిల్లలకి నచ్చేలా పోషక విలువలు కలిగి ఉంటుంది. లాలీపాప్స్లా ఉండటం వల్ల పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. సో ఇప్పుడు ఇవి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 250 గ్రామ్స్ బాదం తీసుకొని స్టవ్ పైన బాండిల్ పెట్టి ఫ్లేమ్ని సిమ్లో పెట్టి వేయించండి. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోయి డిఫరెంట్ స్మెల్ వస్తుంది. పిల్లలు ఆ స్మెల్ వస్తే తినడానికి ఇష్టపడరు. బాదం బాగా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు జీడిపప్పును కూడా సేమ్ క్వాంటిటీ తీసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి. పిస్తా పప్పును మాత్రం 50 గ్రామ్స్ మాత్రమే తీసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఎండు ఖర్జూరాన్ని 250 గ్రామ్స్ తీసుకొని వేపి పక్కన పెట్టుకోండి. ఎండు అంజీరా పళ్ళు ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది, కానీ పిల్లలు వీటిని తినడానికి ఇష్టపడరు. అందుకే కొంచెం తక్కువగా వీటిని కూడా తీసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అన్నింటినీ కలిపి కొంచెం కొంచెంగా మిక్సీ వేసుకొని పొడి చేసి పక్కన పెట్టుకోండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకులు పలుకులుగా ఉండేలా చూసుకోండి. అలాగే 4 యాలకులను దంచి మిక్సీలో వేసి మనం పొడి వేసుకున్న పిండిలో ఏవైతే నలగకుండా ఉంటాయో పప్పులు, వాటిని మరోసారి మిక్సీ వేసి పొడి చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు వేయించిన ఎండు ఖర్జూరాలను మిక్సీలో వేసి పేస్ట్ని పిండిలో వేసి కలిపి తగినంత ఆవు నెయ్యి వేసి ఉండలుగా చుట్టి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని రోజుకి 1 లేదా 2 టూత్ పిక్స్కి గుచ్చి ఇవ్వండి. పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పిల్లలకే కాదు పెద్దలకు కూడా జుట్టు రాలకుండా ఈ డ్రై ఫ్రూట్స్ లాలీపాప్ చాలా సహకరిస్తాయి.